తత్వం మీమాంసులకే అంతుపట్టదు. మూగజీవాల మూగభక్తుడైన ఆటవీకుడి అనితర సాధ్యమైన ప్రపత్తి అయిన ఆయన దృష్టిలో ఒకటే. శౌచంతో చేసిన పంచామృతాభిషేకమైన పుక్కిట నీరు తల మీద చల్లిన దోసిల కొద్దీ పుణ్యాన్ని దారబోయడంలో భేదం చూపడం. భక్తితో వేలగా అర్థిస్తే యముడినేనా ఎడమకాలుతో తన్ని భక్తుణ్ణి కాపాడడానికి వెనకాడడు. ఆయనే భక్తవత్సరుడైన భోలాశంకరుడు. నెల్లి వృక్షం కింద వెలసి మూగజీవి అయిన గోక్షీర అభిషేకంతో తరించి శ్రీ భువనేశ్వరి సమేతంగా ఆవిర్భవించిన నెల్లూరు మూలస్థానేశ్వర స్వామి ఆలయ విశిష్టతలేమిటో చూద్దాం రండి. నెల్లూరు నగరానికి ఆ పేరు రావడానికి కారణమైన ప్రాచీన శైవ క్షేత్రం శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 14వ దశాబ్దంలో నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ ఆలయంలోని శివలింగం ఉసిరి చెట్టు మూలంలో వెలిసింది. ఉసిరి చెట్టుని తమిళంలో నెల్లి అంటారు. ఇక్కడ నెల్లి చెట్టు కింద శివుడు వెలిసాడు కనుక ఈ ప్రాంతాన్ని నెల్లి ఊరు అని పిలిచేవారు. కాలక్రమంలో అదే నెల్లూరుగా రూపాంతరం చెందిందని చెబుతారు. మూలస్థానేశ్వరుడిగా శివుడు ఇక్కడ వెలిశాడు కనుక ఈ ప్రాంతానికి మూలపేట అనే పేరు స్థిరపడిపోయింది. ఈ ఆలయాన్ని ఆంధ్రారెడ్డి పాలకుడైన ముక్కంటి రెడ్డిరాజు నిర్మించినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాంతాన్ని పాలించిన ముక్కంటి రాజు గోసంపద విరివిగా ఉండేది. అయితే ఈ గోవులకు మేత కోసం పొలానికి తోలేవారు. ఈ గోవుల మందలోని ఒక లేగదూడ కృషించిపోవడం గమనించిన ముక్కంటి రాజు లేగదూడ తల్లిపాలు ఏమవుతున్నాయంటూ కాపరిని కాస్త మందలించాడు. మరుసటి రోజు గోవును రహస్యంగా వెంబడించాడు కాపరి. గోవు తన పాలతో ఓ పుట్టలోని శివలింగానికి అభిషేకించడం చూసి ఆశ్చర్యపడి జరిగిన వృత్తాంతాన్ని రాజుకు చెబుతాడు. అదే రోజు రాత్రి శివుడు ముక్కంటి రాజు కలలో కనిపించి తాను ఉసిరి చెట్టు మూలంలో ఓ పుట్టలో స్వయంభూగా ఉన్నానని తనకు ఓ ఆలయం నిర్మించమని ముక్కంటి ఆజ్ఞాపించాడు. అయితే పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు ముక్కంటి రాజు ఇక్కడ స్వామివారికి ఆలయం నిర్మించాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక ఈ ఆలయానికి 14వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మునుమ సిద్ధిరాజు 7 అంతస్తుల రాజగోపురాన్ని నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవి బ్రహ్మ తిక్కన మొదట మూలస్థానేశ్వరునికి పూజ చేసి ఆరంభించినట్టు స్థానిక కథనంలో ఉంది. అయితే ఈ ఆలయం నెల్లూరు పట్టణంలో వెలిసిన ప్రాచీన ఆలయాల్లో మొదటిదని స్థానికులు చెప్పారు. ఇక్కడ నిత్యం అర్చనలు, ప్రత్యేక పూజలే కాకుండా పండుగలు, పర్వదినాలలో విశేష పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాల ఈ ఆలయంలో అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.